హలో ప్రియ మిత్రులారా, ప్రేమకు సమాధానానికి కర్త అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రతి ఒక్కరికి శుభములు, వందనములు. విశ్రాంతి దినమును పాటించు వారికి బహుమతి. అవును ప్రియ మిత్రులారా, ప్రభు విశ్రాంతి దినమును పాటించు వారికి బహుమానం కలుగజేస్తున్నారంట. మరి ఆ బహుమానం ఏంటో మనం ఒకసారి చూసుకునే ముందు, ఫ్రెండ్స్, మీరు మన వీడియోస్ అన్నీ చూస్తున్నారు, బట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేరు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ప్రభు ఇలా పలుకుచున్నారు, మీరు విశ్రాంతి దినమును పవిత్రము చెయ్యుడు. నా పవిత్ర దినమున మీ వ్యాపారములను మానుడు. దానిని సంతోషకరమైన దానిగాను గౌరవమైన దానిగాను భావింపుడు. ఆ దినమున ప్రయాణమును, పనిని, ముచ్చట్లు చెప్పుకొనుటను మానుడు. అప్పుడు నేను మీకు ఆనందమును దయచేయుదును. మిమ్ము భూమి అంతటా మానుల్యులను చేయుదును. మీరు మీ పితరుడైన యాకోబు వారస భూమిని అనుభవిస్తురు. ఇవి ప్రభు పలుకులు. అవును ప్రియ మిత్రులారా, ప్రభువు మనతోటి ఈ రీతిగా పలికి ఉన్నారు, మీరు విశ్రాంతి దినమును పాటించండి అంటున్నాడు. మరి ఎందుకు పాటించాలనేసి మనం ఒక్కసారి ఆలోచిస్తే, ఆ విశ్రాంతి దినములను ప్రభువు ఆశీర్వదించి ఉన్నాడంటండి. ఆ ఆశీర్వదించిన విశ్రాంతి దినములను మనల్ని పవిత్రపరచమంటున్నాడు. మరి మనం ఏ రీతిగా పవిత్రపరచాలంటే ప్రియ మిత్రులారా, మనము యేసుక్రీస్తుని ఆరాధిస్తూ ఈ యొక్క 6 రోజులలో మనము ఎన్నో ఇబ్బందులతోటి, ఎన్నో ఉడుకుదుడుకులతోటి మన జీవితాన్ని ముందుకు సాగించి ఉన్నాము. ఉద్యోగాలకి, వ్యాపారాలకి మన జీవితాన్ని ఈ యొక్క 6 రోజులు కేటాయించి ఉన్నాం. మరి 7వ రోజున నువ్వు విశ్రాంతి తీసుకో. ఆ యొక్క విశ్రాంతి తీసుకొని సృష్టికర్తనైన నన్ను ఆరాధించు, నేను నీకు ఆశీర్వాదం కలగజేస్తా అంటున్నాడు. మరి ఎటువంటి ఆశీర్వాదం కూడా కలగజేస్తాను అంటున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే, మన పితరుడు అయిన యాకోబు వారస భూమిని అనుభవిస్తామంటండి. మన పితరుడైన యాకోబు గారు వారసులకు ఇచ్చిన భూమిని మనం అనుభవిస్తామంట. మరి ఈ రోజున మనం క్రమం తప్పకుండా విశ్రాంతి దినములో పాల్గొని మనం విశ్రాంతి దినం పరిశుభ్రపరిచినట్లయితే తప్పకుండా ఆ యొక్క దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క దీవెనలు, ఆశీర్వాదములు ఎల్లవెల్ల మన గృహములపై, మనపై ఉంటాయనేసి మనం అతి విశ్వాసంగా నమ్మి ఈ యొక్క విశ్రాంతి దినమును పరిశుభ్రపరచాలి. ప్రియమిత్రులారా, ఈ యొక్క సమయమందు మనం ఎవరైతే ఈ యొక్క విశ్రాంతి దినమును ఆచరించట్లేరో వారి కొరకు ప్రార్థిస్తాం. ప్రియమిత్రులారా, సర్వేశ్వర యేసయ్య, మీకే స్తుతి, మహిమ, ఘనత. సృష్టికర్తమైన ప్రభువా, 6 దినముల సృష్టిని సృష్టించి 7వ దినమున మీరు విశ్రాంతి దినముగా ఎలా అయితే ఉన్నారో అదే విశ్రాంతి దినమును మాకు కూడా కలగజేసి ఉన్నారు. మీకే స్తోత్రము, స్తుతి, మహిమ, ఘనత, స్తోత్రం. తండ్రి, అనేక మంది యొక్క విశ్రాంతి దినమును ఆచరించకుండా ఉన్న యొక్క బిడ్డల కోసం ప్రార్థిస్తున్నామయ్యా. ఏ బిడ్డ అయితే విశ్రాంతి దినమును ఆచరించకుండా వ్యర్థానికి యొక్క విశ్రాంతి దినమును ఉపయోగిస్తున్నారో వారిని ఆశీర్వదించి వాళ్ళ మనస్సులను మార్చండి ప్రభువా. వారు తెలిసి చేశారో తెలియక చేశారో వారిని, వారి తప్పులని, పొరపాట్లను, అపరాధములను క్షమించి మరి ఇకపై ముందు వచ్చే విశ్రాంతి దినంలో ఆ యొక్క బిడ్డలు కూడా ఆశీర్వాదాలను పొందుకొని వాళ్ళ కుటుంబాలను ఆశీర్వాదంతో నింపుకోవాలనేసి మా నాథుడైన యేసుక్రీస్తుని అతి పరిశుద్ధ నామంలో యొక్క చిన్ని ప్రార్థనను అడిగి వేడుకొని బతిమలాడుకొని పొందుకొని ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.